క్వాలిటీ బాగున్నా కూడా కొన్నిసార్లు మనం పర్చేజ్ ని రిజెక్ట్ చేయాల్సి వస్తుందా అంటే నిజంగానే అలాంటి పరిస్థితి వస్తుంది. వీటి క్వాలిటీ చాలా బాగున్నా నేను వీటిని రిటర్న్ చేస్తున్నాను. దానికన్నా హాఫ్ ప్రైస్ కి ఇది తెచ్చుకున్నాను అనమాట. చాలా వర్తీ అనిపించింది. ఎందుకంటే ఆ ప్రైస్ కి ఇది వస్తుందా, ఆ క్వాలిటీలో ఉంటుందా అని అయితే నేను పడ్డాను. కానీ బ్లౌజ్ రా సిల్క్ పైన వర్క్ వస్తుంది అనమాట. సో ఇది మనకి కంప్లీట్ బ్లౌజ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. అంటే మనం ఏ కలర్ అయితే ఆర్డర్ పెడుతున్నామో ఎగ్జాక్ట్ గా ఆ కలర్. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ మీషో హాల్ వీడియో. సో ఈ రోజు వీడియోలో నేను మీషో నుంచి తెప్పించిన కొన్ని ప్రోడక్ట్స్, అవి కూడా అన్ని ఆర్గాన్జా ప్రోడక్ట్స్ అయితే మీ ముందుకి తీసుకొచ్చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మంచి ఆర్గాన్జా ప్రోడక్ట్స్ అనమాట. ఇప్పుడు ఆర్గాన్జా బాగా ట్రెండింగ్ ఉంది కదా, సో అందుకని చెప్పి నేను ఆర్గాన్జా డ్రెస్సెస్ ఇంకా శారీస్ అయితే మీషో నుంచి పర్చేస్ చేశాను. సో ఇవన్నీ క్వాలిటీ ఎలా ఉంది అండ్ ప్రైసింగ్ ఎలాగుంది ఇవన్నీ కూడా మీకు వీడియోలో షేర్ చేసేస్తాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసినట్టయితే ఫర్దర్గా నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అండ్ చక్కగా మీరు నా వీడియోస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా మీషో హాల్ వీడియో చూసేద్దాము. లెట్స్ గెట్ దిస్ మీషో హాల్. ఫస్ట్ ఒక మీషో కుర్తా సెట్ అయితే మీకు చూపిస్తున్నాను. చెప్పాను కదా ఇవన్నీ కూడా ఆర్గాన్జా సెట్స్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి. సో ఫస్ట్ నేను మీకు అసలు కుర్తా సెట్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. తర్వాత ఇది వేసుకున్నాక లుక్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. దాంతో పాటుగా మీకు ప్రైసింగ్ కూడా నేను యాడ్ చేస్తాను, స్క్రీన్ పైన యాడ్ చేస్తాను చూడండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తా సెట్ అనమాట. ఇది చూడండి మనకి కంప్లీట్ ఇది ప్యూర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇది సాఫ్ట్ ఆర్గాన్జా అనమాట. డ్రెస్ అంతా కూడా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, పిస్తా కలర్ లో ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ లోపల మనకి లైనింగ్ వచ్చేసి సాఫ్ట్ క్రేప్ వస్తుంది అనమాట. సాఫ్ట్ క్రేప్, ఇది మంచిగా క్రేప్ లైనింగ్ వచ్చింది. చాలా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు. అండ్ దీనిపైన చూస్తే కనుక ఇదిగోండి ఇది వర్క్ అనమాట. సో ఇదంతా కూడా కంప్లీట్ గా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే చేస్తుంది. ఇదంతా మనకి ఎలా అనిపిస్తుంది అంటే చికెన్ కారీ వర్క్ లా అనిపిస్తుంది. చాలా సింపుల్ గా పైన అంతా కూడా వర్క్ కొంచెం హెవీగా వచ్చింది. అండ్ కింద అంతా చూస్తే మనకి ఇలా సింపుల్ గా ఇలా లైన్స్ లాగా స్ట్రైప్స్ లాగా వర్క్ అయితే వచ్చింది అనమాట. అండ్ మళ్ళీ బార్డర్ దగ్గర చూసుకుంటే మనకి ఇలా వర్క్ అయితే వచ్చింది. యాక్చువల్ గా క్లాత్ కానీ ఈ వర్క్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ లోపల వేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా, ఇన్నర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. సో ఇదైతే మాత్రం చాలా బాగుంది డ్రెస్ అయితే. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి మనకి సేమ్ ఆర్గాన్జా ప్యాంట్ అయితే వచ్చింది చూడండి. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ తో ప్యాంట్. అండ్ లోపల లైనింగ్ కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ తో లైనింగ్, క్రేప్ లైనింగ్, సాఫ్ట్ క్రేప్ అండి. ఇది మనకి సాఫ్ట్ క్రేప్ అనగానే సాటిన్ క్రేప్ అనొచ్చు. సాటిన్ మనకి ఎంత సాఫ్ట్ ఉంటుందో అలా ఉంటుంది, కానీ ఇది కంప్లీట్ సాటిన్ కాదు. సో సాటిన్ క్రేప్ లైనింగ్ లాగా వచ్చింది. అండ్ ఇది మనకి ఎలాస్టిక్ అనమాట. కంప్లీట్ 2-వే ఎలాస్టిక్ వస్తుంది, రెండు వైపులా కూడా ఎలాస్టిక్ వస్తుంది. అండ్ కింద చూస్తే మనకి బార్డర్ ఏరియాలో ఇలా డిజైన్ అయితే వచ్చింది అనమాట. చూసారు కదా, ఇలా డిజైన్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ డిజైన్ ఉన్న చోట మనకి లైనింగ్ అనేది లేదనమాట. సో వేసుకుంటే మనకి కిందన ఇది బాగా కనిపిస్తుంది అనమాట. ఈ డిజైన్ బాగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ ఏరియాలో మనకి లైనింగ్ లేదు కాబట్టి. ఇది ఒక కొత్త ప్యాటర్న్ లా చాలా బాగుంది. అండ్ ప్యాంట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి చక్కగా సైజుకి తగ్గట్టుగా ఉంటుంది. ఇది నార్మల్ గా ఇప్పుడు ఉండే రెగ్యులర్ ప్యాంట్స్ లా టైట్ గా పట్టేయడం, కూర్చుంటే చిరిగిపోవడం లాంటివి అయితే అస్సలు జరగదు. సో క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చిన దుపట్టా కూడా మనకి ఆర్గాన్జా దుపట్టా వచ్చింది. సేమ్ దుపట్టా మనకి కట్ వర్క్ బార్డర్ తో ఇలా వచ్చింది. వర్క్ అయితే ఇలా ఉంది, సేమ్ థ్రెడ్ వర్క్. అండ్ ఆల్ ఓవర్ మనకు అంతా కూడా ఇలా స్ట్రైప్స్ లాగా ఇలా డైమండ్ షేప్ లో లైన్స్ అయితే వచ్చాయి అనమాట. సో ఇది దుపట్టా అయితే. సో మొత్తం ఓవరాల్ గా దీని ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఓవరాల్ గా ఈ డ్రెస్ అంతా కూడా చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ కానీ దానికి యూజ్ చేసిన వర్క్ చేపించిన వర్క్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. అండ్ యూజ్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి క్వాలిటీ యూజ్ చేశారు. అండ్ వచ్చిన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే షేప్ లో లేదనమాట. సో ఎలా ఉందంటే పైనుంచి కింద వరకు ఒకే షేప్ లో ఉంది. సో అలా అవుతున్నప్పుడు మనకి ఇది ప్యాంట్ బాగుంది, దుపట్టా బాగుంది, ఇలా ఉండేటప్పుడు ఏమొస్తుందంటే చూడండి ఒక షేప్ లేదు. మీరు చూసినట్టయితే ఇదంతా కూడా ఒక పైప్ లాగా మొత్తం ఒకే షేప్ లో వచ్చేసింది అనమాట. సో చూడండి బాడీ షేపింగ్ ఉండాలి కదా. సో లైక్ మన
ఇలా బాడీ షేప్ ఉండేటప్పుడు మనకి డ్రెస్ కూడా స్టిచ్చింగ్ అదే షేప్లో ఉండాలి. ఇలా కంప్లీట్గా ఫుల్గా ఇది స్ట్రైట్ కట్లో ఇచ్చేసేటప్పుడు ఇలా ఇస్తే గనక మన బాడీ షేప్కి ఎలా సెట్ అవుతుంది? ఇది పోనీ నెక్స్ట్ సైజ్ తీసుకుందామంటే ఈ ఏరియా లూజ్ అయిపోతుంది. అండ్ ఒకవేళ చిన్న కరెక్ట్ సైజ్ తీసుకుంటే ఈ ఏరియా ఫిట్ అయిపోతుంది. ఇదంతా పై ఈ మధ్యలో పార్ట్ మనకు తక్కువ ఉంటుంది కదా, ఇది పైకి వచ్చేసినట్టుగా చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఆక్వర్డ్గా ఉంది చూడటానికి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ప్యూర్ ఆర్గాన్జా, సాఫ్ట్ ఆర్గాన్జా కాబట్టి మన ఒంటి పైన అసలు నిలవట్లేదు అనమాట. చూడండి, దుపట్టా వేసుకున్నా కూడా అసలు ఒంటి పైన నిలవట్లేదు. పిన్ లేకుండా, సేఫ్టీ పిన్ లేకుండా దీన్ని అయితే మనం అస్సలు హ్యాండిల్ చేయలేము. సో అది కూడా నాకు నచ్చలేదు. యాక్చువల్గా క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, ఫిట్, ఇంకా ఈ క్లాత్ మన పైన ఈ క్లాత్ వల్ల నేను ఈ డ్రెస్ని రిటర్న్ చేస్తున్నాను. అండ్ సెకండ్ ఇంకొక డ్రెస్ ఆర్డర్ చేశాను, ఆర్గాన్జాలోనే ఇంకొక డ్రెస్ ఆర్డర్ చేశాను. ఇది చూడండి, అది కొంచెం మనకి ఫిట్ అయ్యింది కదా అని చెప్పి నెక్స్ట్ ఆర్డర్ చేసింది. లూజ్గా ఆర్డర్ చేస్తే అప్పుడు మనకి బాగుంటుంది కదా అని చెప్పి ఇలా ఆర్డర్ చేశాను అనమాట. ఈ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది మంచి లావెండర్ కలర్ వస్తుంది డ్రెస్ అంతా కూడా. అండ్ పైన అంతా కూడా మనకి ఇది సీక్వెన్స్ వర్క్ వస్తుంది. అండ్ నెక్ ఏరియా అంతా కూడా. అండ్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్లో మనకి చిన్నగా బుటీస్ వచ్చాయి, చూసారు కదా, చిన్న బుటీస్ అయితే వచ్చాయి. అండ్ ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ అంత సాఫ్ట్గా లేదు, కానీ ఆర్గాన్జానే, అది హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ అనమాట. దాని ప్రైస్ లైక్ 1300 ఎంతో, నేను మీకు కరెక్ట్గా మెన్షన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి అంత హై క్వాలిటీ ఆర్గాన్జా అయితే కాదు, కానీ ఇది కూడా బాగుంది. అండ్ దీనికి కూడా మనకి ఇలా కట్ వర్క్ వచ్చి ఇలా డిజైన్ అయితే వచ్చింది. అండ్ నెక్ ఏరియా కూడా చూసారు కదా ఇలా ఉంది. అండ్ కింద అంతా కూడా నార్మల్గానే ఉంటుంది, ఇందుకు బార్డర్ ఏం లేదు. అండ్ దీని ప్యాంట్ వచ్చేసి మనకి క్రేప్ ప్యాంట్ ఇచ్చారు. సో ట్రౌజర్ అనమాట ఇది, మనకి సిల్క్ ప్యాంట్, క్రేప్ కూడా కాదు, సిల్క్ ప్యాంట్ ఇచ్చారు. ట్రౌజర్ ప్యాంట్ కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది. అండ్ లెంగ్త్ వైజ్ కూడా బాగానే ఉంది. అండ్ దీనికి వచ్చిన దుపట్టా వచ్చేసి దానిలాగానే మనకి ఆర్గాన్జా దుపట్టా వచ్చింది, సేమ్ కట్ వర్క్తో. మనకి ఎలాగైతే ఆ డ్రెస్కి వచ్చిందో సేమ్ అదేలాగా ఇంకా ఆర్గాన్జా దుపట్టా వచ్చిందనమాట. సో ఇది కూడా క్వాలిటీ వైజ్ బాగానే ఉంది. బట్ నెక్స్ట్ సైజ్ ఆర్డర్ చేయడం వల్ల చెప్పాను కదా ఇందాక చెప్పినట్టుగా, మనకి ఇక్కడ అంతా ఇలా ముందుకు వచ్చేస్తుంది, ఈ కింద మన హిప్ ఏరియాలో పట్టేసుకుంటుంది అనమాట. సో టైట్గా ఫిట్ అయిపోతుంది, ఇదంతా కూడా లూజ్ ఉంటుంది. అండ్ ఈ షోల్డర్స్ ఇదంతా ఓకే, మనం అంతా ఫిట్ చేయించుకుంటాము, ఎలాగో సెట్ చేసుకుంటాం, కానీ షోల్డర్స్ ఏరియాలో జారిపోతూ ఉంటుంది. నెక్ ఆల్మోస్ట్ కిందకు వచ్చేస్తుంది. మీరు ఇది చూస్తే కనుక నెక్ చూసారా, చాలా పెద్ద డీప్ నెక్ వచ్చింది. సో అది జారిపోతూనే ఉంటుంది. దీన్ని మనం సెట్ చేసుకునేటప్పటికే మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఆ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేమన్నమాట. ఇవి సెట్ చేసుకునేటప్పటికే సరిపోతుంది. కాబట్టి నాకు ఈ 2 డ్రెస్సెస్ కూడా నచ్చలేదు. సో నేను ఈ 2 డ్రెస్సెస్ని కూడా రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫిట్ నాకు ఈ డ్రెస్సెస్ అయితే మాత్రం రిజెక్టెడ్ అని చెప్తున్నాను. క్వాలిటీ బాగున్నా కూడా కొన్నిసార్లు మన తీసుకున్న మన పర్చేజ్ని రిజెక్ట్ చేయాల్సి వస్తుందా అంటే నిజంగానే అలాంటి పరిస్థితి వస్తుంది. వీటి క్వాలిటీ చాలా బాగున్నా నేను వీటిని రిటర్న్ చేస్తున్నాను అనమాట. సో అది ప్రాబ్లం అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇంకొక ఆర్గాన్జా సారీ అయితే ఆర్డర్ చేశాను. ఇది సారీ అనమాట. సో సారీ ఓవరాల్ మనకి ఇది కంప్లీట్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఇది కూడా. అండ్ సారీ ఓవరాల్ మనకి ఇలా బుటీస్ వస్తాయి, సీక్వెన్స్తో గోల్డ్ కలర్ బుటీస్. అండ్ మనకి బార్డర్ ఏరియాలో ఇలా ఉంటుంది అనమాట. సో కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చారు. చాలా చాలా బాగుంది, క్వాలిటీ అది చాలా బాగుంది. అండ్ సారీ అంతా కూడా కంప్లీట్గా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎందుకు నచ్చింది అనేది కూడా చెప్తాను. ఎందుకంటే నేను ఇటువంటి సారీయే మా తమ్ముడు గృహప్రవేశం చేసేటప్పుడు నాకు తీసాడనమాట. సో తను పర్చేస్ చేసినప్పటికీ నేను బయట కొన్న ఆ ప్రైస్కి ఈ ప్రైస్కి చాలా వేరియేషన్ ఉందన్నమాట. సో దానికన్నా హాఫ్ ప్రైస్కి ఇది తెచ్చుకున్నాను అనమాట. చాలా వర్తి అనిపించింది. ఎందుకంటే ఆ ప్రైస్కి ఇది వస్తుందా, ఆ క్వాలిటీలో ఉంటుందా అని అయితే నేను డౌట్ పడ్డాను. కానీ ఏంటంటే వచ్చిన తర్వాత దీని క్వాలిటీ ప్రైస్కి తగ్గట్టుగా చాలా బాగుంది, ప్రైస్కి మించి ఉంది క్వాలిటీ. ఎందుకంటే నేను ఆ ప్రైస్కి అది కొన్నది నాకు అసలు ఇది చూసిన తర్వాత వర్తి అనిపించలేదు. కాకపోతే క్వాలిటీలో చిన్న డిఫరెన్స్ ఉంది. ఇది మనకి ఆర్గాన్జా వస్తుంది, అది సాఫ్ట్ ఆర్గాన్జా వస్తుంది, అది డిఫరెన్స్ అయితే ఉంది. కానీ ఈ ప్రైస్కి ఈ సారీ అనేది ఇలా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది.
సో నేను మోర్ దాన్ సాటిస్ఫైడ్ అనమాట. అందుకని ఇది యాక్చువల్గా నా కోసం కాదు, సేమ్ నా దగ్గర ఇటువంటి సారీ ఉంది కదా, నేను పిక్చర్ యాడ్ చేస్తాను. అందుకని చెప్పి ఇది ట్రై చేద్దాము, అక్క వాళ్ళకి కావాల్సి వస్తుందని చెప్పి అక్క వాళ్ళకి కూడా నేను ఆర్డర్ పెట్టాను. సో వాళ్ళైతే మాత్రం చాలా లక్కీ, వాళ్ళు చాలా తక్కువ ప్రైస్లో చాలా మంచి సారీ అయితే కొట్టేశారు. అండ్ ఇది చూడండి, బ్లౌజ్ రా సిల్క్ పైన వర్క్ వస్తుంది అనమాట. సో ఇది మనకి కంప్లీట్ బ్లౌజ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది, చాలా పెద్ద బ్లౌజ్, వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇది కంప్లీట్ వర్క్. అండ్ నాకు వచ్చిన బ్లౌజ్కి ఇంత హెవీ వర్క్ అయితే రాలేదు. సో ఇది బ్లౌజ్ వైజ్ చూసినా కూడా ఇది చాలా వర్తీ అనిపించింది నాకు. సో ఇది నేను ఆర్డర్ చేసిన సారీ అయితే, సారీ వైజ్ అయితే మాత్రం మేము కంప్లీట్గా సాటిస్ఫై అయ్యాము. ప్రతి ఈ ప్రోడక్ట్స్ అన్నింటి కోడ్ డీటెయిల్స్, ప్రైసింగ్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో కావాలనుకుంటే మీరు ఒక్కసారి చెక్ చేయండి, ఎవరికన్నా యూజ్ అవుతుందేమో. సో నేను ఆర్డర్ చేసిన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేంటా అని చూస్తున్నారా? ఇప్పుడు ఆర్గాన్జా శారీస్ ఆర్డర్ పెట్టాం కదా, దీనికి ఖచ్చితంగా యూజ్ అయ్యేదే. ఆర్గాన్జా శారీస్కి మనం నార్మల్ పెట్టికోట్స్ వేసుకుంటే అస్సలు సెట్ కాదు, ఎందుకంటే నార్మల్ కాటన్ పెట్టికోట్స్ మనకి లూజ్గా ఉంటాయి కదా, సో దీని లుక్ పోతుంది అనమాట. అండ్ నేను రీసెంట్గా నార్సింగ్లో పర్చేస్ చేశాను కదా సారీ, ఈ కలర్ సారీ, దానికోసం అని చెప్పేసి ఈ పెట్టికోట్ అయితే ఆర్డర్ పెట్టాను. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈ పెట్టికోట్స్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏ కలర్ అయితే ఆర్డర్ పెడుతున్నామో ఎగ్జాక్ట్గా ఆ కలర్ వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, కలర్ ఏమన్నా చిన్నది మిస్ మ్యాచ్ అయినా మన సారీ లుక్ పోతుంది అనమాట. సో నేను అలా వస్తుందా రాదా అని టెన్షన్ పడుతూ పెడుతున్నాను అనమాట. ఒకవేళ కరెక్ట్గా రాకపోతే రిటర్న్ చేద్దాం అన్నట్టుగా. కానీ ఎగ్జాక్ట్ కలర్ మనకి ఎలా చూపిస్తున్నారో కలర్ డిఫరెన్స్ కూడా లేకుండా ఇవైతే మనకి డెలివర్ అవుతున్నాయి. సో నాకైతే మాత్రం ఈ ప్రోడక్ట్స్ చాలా బాగా నచ్చాయి. చిన్న కలర్ మిస్ మ్యాచ్ కూడా లేదనమాట. సో ఎగ్జాక్ట్ కలర్ మనకి డెలివరీ అవుతుంది. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి లైక్ అండర్ 200 అనమాట, 195 అలా పడుతుంది. అండ్ నాకైతే మాత్రం ఇవి చాలా బాగా నచ్చాయి. అండ్ ఆర్గాన్జా డ్రెస్సెస్ కూడా అలానే ఉన్నాయి. ఫస్ట్ చూపించిన డ్రెస్ వచ్చేసి మనకి 1100 1200 పడింది. అండ్ సెకండ్ చూపించింది వచ్చేసి 800 అలా పడింది, 195 అలా పడింది అనమాట. సో చాలా వర్తీ. అండ్ ఈ పర్చేజ్ అయితే నేను చేసిన మీషో, ఈసారి నేను చేసిన పర్చేజ్ అయితే మాత్రం కంప్లీట్ వర్తీ అయినా, క్వాలిటీ బాగున్నా కొన్ని రిటర్న్ చేయక తప్పట్లేదు. అండ్ ఇంకొన్నిటితో నేను కంప్లీట్గా సాటిస్ఫై అయిపోయాను అనమాట. సో ఇది ఇవాళ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి వీడియోలో కలుద్దాం. సీ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.